వార్ సైరన్ నేపథ్యంలో టీవీ9 స్టూడియోలో యాంకర్ సత్య నేత్ర నిర్వహించిన మాక్ డ్రిల్ ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, మరికొద్ది సేపట్లో దేశవ్యాప్తంగా 300కు పైగా స్థానాల్లో వార్ సైరన్ మోగబోతోంది. వార్ సైరన్ మోగినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక డెమో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. 1971 తర్వాత అంటే 54 ఏళ్ల తర్వాత అలాంటి వార్ సైరన్ మన దేశంలో ఇవాళ 300+ ప్లేసెస్లో మోగబోతోంది. ఆ వార్ సైరన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎయిర్ రైడ్ వార్నింగ్ అంటారు, రెండోది బ్లాక్అవుట్ వార్నింగ్ అంటారు. అందుకే సాయంత్రం 4 గంటల మొదలుకొని రాత్రి వరకు కూడా ఈ వార్ సైరన్ ఆయా ప్రదేశాల్లో మోగబోతున్నాయి. సో ఎయిర్ రైడ్ వార్నింగ్ డే టైం మనకుంది, ఎందుకంటే హైదరాబాద్ అండ్ వైజాగ్కి 4 o'clockకి ఈ మాక్ డ్రిల్ చేయమని చెప్పారు. సో విచ్ మీన్స్ ఎయిర్ రైడ్ వార్నింగ్ మనకుంది. సో ఈ ఎయిర్ రైడ్ వార్నింగ్ మోగినప్పుడు మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించి నేను డెమో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు నా కొలీగ్ నేత్ర కూడా ఉన్నారు. సత్య, 1971 తర్వాత మళ్ళీ ఈ రోజు యుద్ధ సైరన్ మనం వినబోతున్నాం. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సో ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, డ్రిల్లో ఏముంటుంది అది చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా కౌంట్ డౌన్ ప్లే చేస్తాను. కౌంట్ డౌన్ ప్లే అయిన తర్వాత వార్ సైరన్ మోగుతుంది. పీసీఆర్ టీం కౌంట్ డౌన్ ప్లే చేయండి. 4, 3, 2, 1, 0 సైరన్. ఇలా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్లోను, వైజాగ్లోను, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా వార్ సైరన్ ముందు వినపడుతుంది. వార్ సైరన్ వినంగానే మీరేం చేయాలి? వార్ సైరన్ ఇలా వినిపించంగానే మీరు రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇది ఎయిర్ రైడ్ వార్నింగ్ కాబట్టి ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ సైరన్ వినగానే మీరేం చేస్తారు? మీరేం చేయాలి? ఇమ్మీడియట్గా మీరున్న స్థానంలో ముందు నుంచోకూడదు, కూర్చుండిపోవాలి. ఇట్లా కూర్చుండిపోవాలి. కూర్చుని చెవులు గట్టిగా మూసుకుంటూ తల మీద చేతుల్ని సపోర్ట్ పెట్టుకుంటూ ఇలా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరేం చేయాలి? 1-2 సెకండ్లు చుట్టూ చూడాలి పైకి. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి సురక్షితమైన ప్రదేశం మీకు దగ్గరలో ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి. అలా ఎలా వెళ్ళాలి? లేచి నుంచుని వెళ్ళకూడదు, ఒక డక్ నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ దిస్. మీరు స్టూడియో మొత్తం చూడండి ఎలా దాక్కున్నారో అంతా ప్రతి చోటకి వెళ్ళిపోయి. సో ఇలా ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి. ఆ ప్రదేశం కిందకి వెళ్ళిపోయి కూర్చుండిపోవాలి. అది సేఫ్ షెల్టర్ అయి ఉండాలి. ఆ సేఫ్ షెల్టర్ అవునా కదా అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దట్ ఈస్ ద వెర్షన్. అలాగే ఎక్కడైనా మేడ మీద ఉన్నవాళ్ళు, మెట్ల మీద ఉన్నవాళ్ళు అక్కడ ఉండకుండా నిజానికి అక్కడ నుంచి దిగిపోయి పక్కకు వచ్చేసేయాలి. బేస్ కిందకి, షెల్టర్ కిందకి వెళ్ళిపోయి దాక్కోవాలి. సత్య, అలా ఎంతసేపు దాక్కోవాలి? అంటే మనకి ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమన్నా వస్తుందా? యుద్ధ సైరన్ మోగిన తరువాత, దాక్కున్న తరువాత వాట్ నెక్స్ట్? ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటూ ఉండదు. సైరన్ మోగిన తర్వాత మనం చేయాల్సింది ఇది. ఆ తర్వాత ఇమ్మీడియట్ సేఫ్ షెల్టర్కి వెళ్తాం. ఇమ్మీడియట్ సేఫ్ షెల్టర్ నుంచి తర్వాత ఇంకా సేఫ్ షెల్టర్ ఏముందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అక్కడికి మనం అలాగ కూర్చుని ఒక డక్కలాగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ సేఫ్ షెల్టర్కి వెళ్ళిపోయి అక్కడ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఎండ్ సైరన్ కూడా మోగొచ్చు. మోగిన తర్వాత అప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు. ఓపెన్ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోస్ట్ ఆఫ్ ది టైం బయట ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ తరహా చేసుకోవాలి. ఓకే, వచ్చేసేయండి. ఇది నార్మల్లో మీకు మాక్ డ్రిల్ కాబట్టి ఈ తరహా వచ్చింది. వాట్ ఇఫ్ రియల్ స్ట్రైక్స్ ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ డే లైట్ ఎయిర్ రైడ్ వార్నింగ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఎక్కడైనా బాంబు ప్లేస్ చేశారు నిజానికి, అప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి? మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడంతో పాటు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా కదలలేని వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ఇంజూర్డ్ అయిన ఎవరైనా ఉంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. మీ సేఫ్టీతో పాటు వాళ్ళ ప్రొటెక్షన్ కూడా మీ బాధ్యత అవుతుంది. ఇది ఎయిర్ రైడ్ వార్నింగ్ డే టైం. What about blackouts? What is this blackout? Blackout గురించి చెప్తాను. బ్లాక్అవుట్ అంటే ఇది రాత్రిపూట జరిగే ఎయిర్ స్ట్రైక్స్కి సంబంధించిన మాక్ డ్రిల్. బ్లాక్అవుట్ అంటే రాత్రిపూట జరుగుతుంది కాబట్టి రాత్రిపూట ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి వాళ్ళకి డెస్టినేషన్, టార్గెట్ కనిపించాలంటే ఏమిటి? కింద లైట్ కావాలి. సో లైట్ ఉంటే వాళ్ళకి ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుంది. అందుకని బ్లాక్అవుట్ సైరన్ మోగంగానే బ్లాక్అవుట్ సైరన్ కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను నేను. బ్లాక్అవుట్ సైరన్ కౌంట్ డౌన్ ప్లీజ్, పీసీఆర్ టీమ్. 5, 4, 3, 2, 1, 0. హైదరాబాద్ అండ్ వైజాగ్ డే టైమే కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పింది. వాట్ అబౌట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద బ్లాక్అవుట్? అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అక్కడ వాళ్ళకు ఒకవేళ నైట్ టైం అలర్ట్ అయితే కనుక, బ్లాక్అవుట్ అలర్ట్ అయితే కనుక ఏం చేయాలి? ఇమ్మీడియట్గా స్టూడియో లైట్స్ స్లోలీ ఆఫ్ చేసేసేయండి ప్లీజ్.
ఎస్, ఇలా మీరు ఇంట్లో ఉన్న, షాపులో ఉన్న, ఆఫీసులో ఉన్న, ఎక్కడున్నా సరే మీ లైట్స్ని ముందు స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. వీలైతే మీ అపార్ట్మెంట్స్లో మెయిన్ని ఆఫ్ చేసేసేయండి. మెయిన్ ఆఫ్ చేయగానే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే, పీసీఆర్ టీమ్ లైట్ కొంచెం పెంచండి, వాళ్ళకి అవసరం కోసం చెప్తున్నాను. ఓకే, ఇమాజిన్ లైట్ ఇప్పుడు లేదనే అనుకోండి, నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం లైట్ పెంచుతున్నాను. అబ్సల్యూట్గా మీరు డార్క్ వెళ్ళిపోవాలి. కొన్ని అపార్ట్మెంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇటు లైట్ ఆఫ్ అవ్వగానే ఆన్ అవుతూ ఉంటాయి. ఇమీడియట్గా అలా ఇన్వర్టర్ ఆన్ అయితే వెళ్ళి మీరు ఇమీడియట్గా మీ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్స్ని ఆఫ్ చేసేసేయాలి, ఫ్యాన్లు ఆఫ్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసేసేయాలి. కంప్లీట్గా మీరు డార్క్లోకి వెళ్ళిపోవాలి. డార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా మీరు సేమ్ ఇంతకుముందు చెప్పిన ఎయిర్ రైడ్ వార్నింగ్లో ఎలాంటి సేఫ్ మెథడ్స్ ఫాలో చేస్తారో అవే మెథడ్స్ ఫాలో చేస్తూ సేఫ్గా ఒక చోట ఉండాలి. పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు. పెద్ద అపార్ట్మెంట్లో ఉంటే కిందకు వచ్చేసే ప్రయత్నం చేయండి, ఓ పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. సేఫెస్ట్ ప్లేసుల్లో ఉండండి. ఎయిర్ అటాక్స్ చేసినప్పుడు బిల్డింగ్స్ని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ అపార్ట్మెంట్స్లో ఉండడం కంటే బయటకు వచ్చేయడం చాలా సేఫెస్ట్ ప్లేస్ అవుతూ ఉంటుంది. సో అది చేయాలి. ఈవెన్ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఓ పక్కగా వెళ్ళిపోయి కూర్చుని ఇంతకుముందు ఎలా అయితే చేసామో అలాగే. సో ఇప్పుడు బ్లాక్అవుట్ వచ్చింది అనుకుందాం, మీరు ఏదో ఆఫీస్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆఫీస్లో ఉన్నారు, లేకపోతే బయట ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అలాగే చేయండి. ఓ పక్కకి వచ్చేసేయాలి, కూర్చోవాలి, చెవులు గట్టిగా మూసేసుకోవాలి, ఓ పక్కకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఒక షెల్టర్ చూసుకోవాలి, అలా వెళ్ళిపోవాలి, దాక్కోవాలి, వెయిట్ చేయాలి సిచ్యువేషన్ నార్మల్ అయ్యేదాకా. మీరు గమనించవచ్చు ఎట్లా దాక్కోవాలి, ఏం చేయాలి. సేమ్ బ్లాక్అవుట్లో కూడా ఎయిర్ రైడ్ వార్నింగ్లో ఎలా ఉంటుందో అలానే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వన్స్ సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక సైరన్ రావచ్చు, లేకపోతే సిచ్యువేషన్ నార్మల్ అయిందని చెప్పి మీకు అనిపించిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు తిరిగి నార్మల్ పొజిషన్స్కి, నార్మల్ ప్లేస్కి వచ్చేసేయండి. సో ఇక్కడ కూడా ఏదైనా అటాక్స్ అయితే కనుక మీ రక్షణతో పాటు పిల్లల రక్షణ, వృద్ధుల రక్షణ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా బాంబ్ షెల్లింగ్ జరిగింది, అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్స్ ఉంటాయి, మీరు వన్స్ సైరన్ అయిపోయింది కదా అని చెప్పి ఫ్రీ అయిపోకూడదు. బాంబ్ అటాక్ ఏదైనా జరిగితే కొన్ని పేలని బాంబ్స్ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేసుకుంటూ మీరు సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి అటు ఇటు తిరగకుండా ఉండిపోవాలి. సమ్ టైమ్స్ ఎక్స్ప్లోర్ ఏదైనా జరుగుద్ది, ఎక్స్ప్లోర్ జరిగిన తర్వాత ఫైర్ అటాక్ అవుతుంది. సో దాన్ని ఎలా కర్బ్ చేయాలా అది కూడా చూడాలి. సో ఇట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఈ మాక్ డ్రిల్లో. సో ఇవాళ సాయంత్రం మరికొద్ది సేపట్లో జరగబోయే ఈ మాక్ డ్రిల్ని మీరంతా కూడా మీ ప్లేసుల్లో ఎక్కడ ఉంటే అక్కడ ఏదో సరదాగా అనుకోకండి, చాలా ఈజీగా అనుకోకండి. పార్టిసిపేషన్ మాత్రమే కాదు, చాలా సిన్సియర్ గా పార్టిసిపేట్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. అంటే సిన్సియర్ గా ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం చూసాం కదా, నిజంగానే ఇది ఒక ఆటలా కాదు, మనం డెఫినెట్ గా అంటే నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి అన్నది మనం ప్రాక్టీస్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఇలాంటి డ్రిల్స్ ఇలాంటి సమయంలోనే కాకుండా 2 years once అలా ఒకసారి జరుగుతూ ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఏం చేయాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సో సైనికులే వచ్చి మనందరినీ కాపాడలేరు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనమే ఒక సైనికుల్లాగా మారాలి, మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఇది డిఫెన్స్ డ్రిల్ కాదు, ఇట్ ఈస్ సివిల్ డిఫెన్స్ డ్రిల్. నిజానికి డిఫెన్స్ వాళ్ళకి మనం ఇది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, కానీ సివిలియన్స్కే చెప్పాలి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కీర్తి ఒకసారి ఇటు, ఎందుకంటే ఒక్కసారి ఆ సైరన్ వచ్చిన తర్వాత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ముందు ఏం చేస్తాం, మనం చెవులు అలా పెట్టుకుని కింద కూర్చుంటాం. సమ్ టైమ్స్ నథింగ్ రాంగ్, మీరు గ్రౌండ్ మీద ఇలాగా సాగిల పడిపోయినా వచ్చే తప్పేమీ లేదు. అటు ఇటు చూసుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు, క్రాలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బాత్ ఎలా అటు ఇటు నడుస్తుందో అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇట్లా చేసి సేఫ్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్. తెలియకపోతే తెలిస్తే ఈజీగానే ఉంటుంది, నవ్వు తెప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ సేఫ్టీ. సో మన ప్రాణాలను మనం కాపాడుకోవడంతో పాటు మన కుటుంబ సభ్యులు కానీ మన తోటి వారిని కూడా మనం ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా ఈ డ్రిల్లో చూపిస్తారు. కాబట్టి సిన్సియర్ గా అందరూ పార్టిసిపేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో అందరూ మనం సైనికులుగా మారదాం, మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు దేశాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం డెఫినెట్. ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్తాను నేను నేత్ర, ఎందుకంటే 71లో ఈ మాక్ డ్రిల్ అప్పుడు మీకు తెలుసా, ఎంటైర్ తాజ్మహల్ని ఒక గ్రీన్ క్లాత్తో కప్పేశారు. బికాజ్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్. రాత్రైనా పగలైనా సరే పాలరాతి విగ్రహం, పాలరాతి కట్టడం కాబట్టి దాన్ని కొట్టేస్తారని చెప్పేసి ఆ రోజు వెదురు బొంగులు పెట్టి ఒక గ్రీన్ క్లాత్ని కట్టారు. నాట్ ఓన్లీ తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ని గ్రీన్ క్లాత్ పెట్టి కట్టారు. ఇంకా జైసల్మేర్ కోటని కూడా గ్రీన్ క్లాత్ పెట్టారు, గ్రీన్ పెయింట్ వేసేసారు. సో గ్రీన్ క్లాత్లు, గ్రీన్ బిల్డింగ్స్ ఇట్లాంటివి, అంటే ఎయిర్ స్ట్రైక్స్కి కనిపించకుండా ఒక చెట్టు లేకపోతే ఒక అడవిలాగా ఉండేలాగా ఉంటే అది అటాక్ చేయడానికి సాధ్యం కాదు, బికాజ్ ఇట్స్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్. ఈ ప్రికాషన్స్ అన్ని మనం చేయాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఏం చేయాలి ఈ డ్రిల్లో భాగంగా అనేది ఈ డెమో ద్వారా నేను మీకు చూపించాను అనుకుంటాను. సో